వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం ముగిసిన భారత్ బంగ్లాదేశ్ నౌకాదళ విన్యాసాలు నేవల్ ఎక్సర్సైజ్. యొక్క నావల్ ఎక్సర్సైజ్ ఏంటంటే రెండు అన్నమాట. ఏంటంటే బొంగో సాగర్ అలాగే కార్పెట్. యొక్క బొంగో సాగర్ అనేది 4th ఎడిషన్, ఇది 5th ఎడిషన్. ఏంటో చూద్దాం. ఈ యొక్క బొంగో సాగర్ అంటే ఏంటంటే భారత్కి బంగ్లాదేశ్కి మధ్యలో నేవల్ ఎక్సర్సైజ్. మనం సంప్రీతి గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సంప్రీతి అంటేనంటే భారత్కి బంగ్లాదేశ్కి మధ్యలో మిలిటరీ ఎక్సర్సైజ్. నేవల్ ఎక్సర్సైజ్ని బొంగో సాగర్ అని పిలుస్తారనమాట. సో ఏంటంటే కార్పెట్ అంటే కోఆర్డినేటెడ్ పెట్రోల్. తీర ప్రాంత గస్తీ దళం అనమాట. భారత్కి బంగ్లాదేశ్కి మధ్యలో గస్తీకి సంబంధించి కార్పెట్ ఎడిషన్ 5th ఎడిషన్. సో ఏంటంటే టెస్ట్గా ముగిస్తుంది అనమాట. యొక్క విన్యాసాలను ముగిసిపోయినాయి. సో ఏంటంటే దానిలో భాగంగా బొంగో సాగర్కి సంబంధించి చూసుకుంటే కనుక ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2018లో స్టార్ట్ అయింది. ఇది కూడా 2018లో స్టార్ట్ అయింది అనమాట. ఇక కార్పెట్ అనేది. సో దానిలో భాగంగా ఏంటంటే ఈ యొక్క విన్యాసాల్లో భాగంగా ఈ షిప్లు పాల్గొన్నాయి. ఏ షిప్స్ ఏంటంటే బంగ్లాదేశ్కి సంబంధించి అబూబకర్, అబూ ఉబైదా యుద్ధ నౌకలతో పాటు మ్యారీటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ పాల్గొందనమాట. దీనికి సంబంధించి బంగ్లాదేశ్కి సంబంధించి, అలాగే భారతదేశానికి సంబంధించి ఐఎన్ఎస్ కుతార్, కిల్తాన్ యుద్ధ నౌకలు పాల్గొన్నాయి అనమాట. సో ఏంటంటే ఈ యొక్క డ్రిల్స్ వల్ల ఏంటంటే సముద్ర ఉపరితలంపై గన్ షాట్స్, యుద్ధ సమయంలో అనుసరించాల్సిన వ్యూహాత్మక భాగాలకు సంబంధించి ఇది చర్చిస్తుంది అనమాట. సో ఏంటంటే అది మరొక అంశం. భారత్లోనే టీబీ కేసులు ఎక్కువగా. WHO సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది 2022 సంవత్సరానికి సంబంధించి టీబీ రిపోర్ట్. ఆ యొక్క టీబీ రిపోర్ట్లో భాగంగా ఏ కంట్రీస్లో ఎక్కువగా ఉన్నాయంటే మన భారతదేశంలోనే ఎక్కువ కేసులు నమోదైనాయి. దాదాపు ప్రపంచం మొత్తం మీద నమోదైన కేసుల్లో భారతదేశంలోనే 27% ఉంది. మనకి అంటే 27% కానీ కన్వర్ట్ చేసుకుంటే కనుక దాదాపు 28 లక్షల మంది టీబీ బారిన పడ్డారన్నమాట. దీంట్లో దాదాపు 3 లక్షల మంది చనిపోయారు యొక్క టీబీ వల్ల భారతదేశంలో. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి ఇండోనేషియా 10%, చైనా 7.1%, ఫిలిప్పైన్స్ 7%, పాకిస్తాన్ 5.7% యొక్క ప్రపంచంలో టీబీ ఉన్న దేశాలు అనమాట. టీబీలో భారతదేశం ఫస్ట్ ఉందన్నమాట. అసలు టీబీ అనేది ఎలా వస్తుందంటే దానికి ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ అనమాట. ఇది మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అని చెప్పి ఒక బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుందన్నమాట. ఈ వ్యాధి అనేది ప్రధానంగా ఎలా వస్తుందంటే మనం దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వాటి వల్ల ఇది ఎక్కువగా స్ప్రెడ్డింగ్ జరుగుతుంది అనమాట. సో స్ప్రెడ్ అయిపోయి ప్రధానంగా ఇది దాడి చేసే ప్లేస్ ఏంటంటే మన శరీరంలో లంగ్స్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది, లంగ్స్. సో ఏంటంటే ఇది క్యూరబుల్ డిసీజ్ అనమాట. మనకి సంబంధించి ఏంటంటే టీబీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అని ఉంది. భారతదేశం టీబీ ఎరాడికేషన్ అనేది 2025 సంవత్సరానికి పెట్టుకుందనమాట. ఎరాడికేషన్ ఆఫ్ టీబీ ఇండియా యొక్క గోల్ ఏంటంటే 2020 సంవత్సరానికి ఎరాడికేషన్ చేయాలని చెప్పి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా టీబీ అనేది 2030 నాటికి ఎరాడికేషన్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకుంది. వరల్డ్ మొత్తం టార్గెట్ 2030కి పెట్టుకుందనమాట సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో. కానీ భారతదేశం ట్యూబర్క్యులోసిస్కి సంబంధించి ఎరాడికేషన్ 2025కి పెట్టుకుందనమాట. సో ఇది రిపోర్ట్. మరొక అంశం. ప్రపంచ జనాభా పెరుగుదల రేటు తగ్గుతుంది, అమెరికా జనగణన సంస్థ వెల్లడి. 2023 సెప్టెంబర్ 26 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లు దాటిందని చెప్పి అమెరికాకు సంబంధించి జనగణన సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. ఆల్రెడీ మనకి సంబంధించి జనాభా 800 కోట్లు అని చెప్పి ఆల్రెడీ మనకి ఐక్యరాజ్య సమితి నివేదిక ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు చెప్పిందని మనకి నవంబర్ 22, 2022లో చెప్పింది అనమాట. ప్రపంచ జనాభా 800 కోట్లు చేరిందని చెప్పి. సో లేటెస్ట్గా అమెరికాకు సంబంధించి జనగణన సంస్థ చెప్పింది ఈ సంవత్సరం సెప్టెంబర్ 26 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లు చేరిందని చెప్పింది అనమాట. సో ఏంటంటే అదేమో ఐక్యరాజ్య సమితి చెప్పింది, ఇదేమో అమెరికా జనగణన సంస్థ చెప్పింది. మరొక విషయం చెప్పింది అనమాట ఈ యొక్క అమెరికాకు సంబంధించి. ఏంటంటే 1960 నుంచి 2000 మధ్యలో జనాభా పెరుగుదల బాగా ఉందని చెప్పింది. ఆ తర్వాత యొక్క జనాభా పెరుగుదల రేటుని తగ్గిందని చెప్పి అమెరికా తన రిపోర్ట్లో చెప్పింది అనమాట. ఏంటంటే మహిళ 2.1 మందిని అంటే 2.1 మందిని కంటేనే పాత ధరని భర్తీ చేసే స్థాయిలో జనాలు పెరుగుతాయి. దీన్ని జనాభా భర్తీ అంటారు.
ప్రస్తుతానికి ఆ యొక్క జనాభా భర్తీ అంటే 2 అంటే ఇద్దరిని కనాలి, మినిమం ఇద్దరిని కనాలని చెప్పి ఉందన్నమాట. సో ఏంటంటే ఆ జనాభా 2.1 ఏదైతే తీసుకుందో ఆ 2.1 దగ్గరలో ఉన్నది ఏంటంటే ఇండియా, అర్జెంటీనా, ట్యూనీషియా అని చెప్పిందనమాట. మిగతావి 2.1 కంటే తక్కువగా ఉన్నాయి, ఈ యొక్క మెక్సికో, అమెరికా అని చెప్పిందనమాట. సో ఏంటంటే అమెరికాకి సంబంధించి జనగణన సంస్థ ప్రపంచంలో జనాభా పెరుగుదల రేటు తగ్గుతుందని చెప్పింది. సో ఇలా 2 ప్రొజెక్షన్ చెప్పారనమాట. ఇక్కడేమో అమెరికాకి సంబంధించి, ఇక్కడేమో యుఎన్కి సంబంధించి. ఇంపార్టెంట్. మరొక అంశం, భారతీయ న్యాయ సంహితలో ఐపీసీ సెక్షన్ 377ని కొనసాగించాలి. అసలు భారతీయ న్యాయ సంహిత అంటే ఆల్రెడీ ఇది మనకు తెలుసు. ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య సంహిత, భారతీయ సాక్ష్య సంహిత అని చెప్పి ఒక 3 ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్కి సంబంధించి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య సంహిత అని చెప్పి ఈ యొక్క పేర్లు మార్చారన్నమాట. వలస పాలకులు దాంట్లో వచ్చిన చట్టాలని మార్చారన్నమాట. ఈ యొక్క పేర్లు మార్చి దానికి సంబంధించి కొన్ని సెక్షన్లు తీసేసి కొత్తగా కొన్ని సెక్షన్లు చేరుస్తున్నారు. దానిలో భాగంగా ఆ బిల్లుల్ని పార్లమెంట్కి సంబంధించి పార్లమెంటరీగా ఒక కమిటీ ముందు పెట్టారన్నమాట. ఆ కమిటీ ఏంటంటే కొన్ని సిఫార్సులు చేస్తుంది. ఏంటి ఆ సిఫార్సులు ఏంటంటే ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్లో 377 సెక్షన్ని అలాగే కొనసాగించని చెప్పిందనమాట. ఈ యొక్క 377 ఏం చెప్తుందంటే మైనర్లతో శారీరక సంబంధాలు, జంతువులతో సంభోగాన్ని నేరంగా పరిగణిస్తుంది అనమాట. సో అలాంటి దాన్ని ఉంచాలి అని చెప్పి పార్లమెంటు స్థాయి సంఘం ఒక నిర్ణయం తీసుకుందనమాట. సో దానిలో భాగంగా ఏంటంటే ఈ యొక్క మనకి సంబంధించి పార్లమెంటరీ కమిటీకి సంబంధించి అంతర్గత వ్యవహారాలు ఎవరైతే ఉన్నారో బ్రిజ్లాల్ తన యొక్క కమిటీ నివేదికని రాజ్యసభకు సంబంధించి చైర్మన్ జగదీప్ ధన్కర్ గారికి ఇచ్చారనమాట. సో ఏంటంటే ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించి 377ని అలాగే కొనసాగించాలి. అలాగే ఏంటంటే కొన్ని సామూహిక అత్యాచారం తదితర నేరాలకు విధించే శిక్షల విషయాలను కూడా కమిటీ పలు సిఫార్సులు చేస్తుందన్నమాట. ఈ సిఫార్సుల్ని తిరిగి ఆ బిల్లులో పొందుపరుస్తారనమాట. సో అది మరొక అంశం, గుండెలేని సీఈఓ. ఏంటంటే ఈ సీఈఓ ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి రోబో సీఈఓ. ఏంటంటే ఈమె గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఈమె పేరు మికా. సో మరొకసారి న్యూస్లో ఉంది కాబట్టి చెప్తున్నాను. ప్రపంచంలో ఫస్ట్ టైం ఒక కంపెనీకి ఒక రోబో సీఈఓ అవ్వడం ఫస్ట్ టైం. ఆమె పేరు మికా. ఏమన్నమాట మికా. ఏంటంటే వార్సాలోని కొలేజం హుమానం అని చెప్పి ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీకి సంబంధించి ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ప్రపంచంలోనే అన్ని దేశాలకు సంబంధించి టెక్ దిగ్గజాలు అంటే ఎలన్ మస్క్ కానీ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత సడన్గా ఈమె వచ్చిందనమాట అక్కడ ఆ స్టేజ్ మీదకి. అంటే ఈమె ప్రత్యేక అతిథి అనమాట. ఈమె చెప్పేది అనమాట, నేను 24 అవర్స్ పనిచేయగలను, మీ అందరికీ గుండె ఉంది కానీ నాకు మాత్రం గుండె లేదు, ఆ గుండె ప్లేస్లో నాకు ప్రాసెసర్ ఉందని చెప్పిద్ది. సో ఏంటంటే ఇంకా చెప్పేది అనమాట, నాకు మన భేదాలు లేవు కాబట్టి నేను డెసిషన్స్ అనేది ఈజీగా తీసుకోకండి అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. సో ఈమె ఏం చెప్పిందని దాని మీద కంటే కదా, సో ఏంటంటే దీనికి సంబంధించి ఎవరు కనిపెట్టారు, ఎవరు ఈ యొక్క రోబోని స్టార్ట్ చేశారంటే హాన్సన్ రోబోటిక్స్ అలాగే డిక్టేటర్ సంబంధించి ఈ 2 సంయుక్తంగా ఈ సంబంధించి మికాని డెవలప్ చేసినాయి. అలాగే మనకి సంబంధించి ప్రపంచంలో ఫస్ట్ హ్యూమనైడ్ రోబో సోఫియా అని చెప్పి ఉంటాం కదా, ఆ సోఫియాని కూడా ఈ కంపెనీ వల్ల డెవలప్ చేశారు. ఈమె ఒక కొలంబియాలో ఒక బెవరేజెస్ సంబంధించి ఒక కూల్ డ్రింక్ కంపెనీకి సీఈఓగా పనిచేస్తుంది అనమాట. ప్రపంచంలో ఫస్ట్ టైం ఒక రోబో సీఈఓ అంటే మికా అని చెప్పాలి. ఫస్ట్ హ్యూమనైడ్ రోబో ఎవరంటే సోఫియా అని చెప్పాలన్నమాట. సో అది మరొక అంశం, 2 భారతీయ సంస్థలకు పర్యావరణ ఆస్కార్లు. ఈ యొక్క పర్యావరణ ఆస్కార్లు ఏమని పిలుస్తారంటే ఎర్త్ షాట్ అవార్డు అంటారు. ఎర్త్ షాట్. బ్రిటిష్కి సంబంధించి యువరాజు ప్రిన్స్ విలియం ఈ యొక్క ఎర్త్ షాట్ అవార్డ్స్ని స్టార్ట్ చేశారనమాట. ఏంటంటే భారతదేశానికి సంబంధించి 2 సంస్థలకి ఈ సంవత్సరం అవార్డు రావడం జరిగిందనమాట. ఏంటంటే ఆ అవార్డు వచ్చిన సంబంధించి 10 లక్షల పౌండ్లు ఇస్తారు. అలాగే ఏంటంటే ఈ కార్యక్రమం అనేది ఆల్రెడీ సింగపూర్లో జరిగిపోయింది అనమాట. మంగళవారం జరిగిపోయింది. భారతదేశంలో ఈ యొక్క వీకెండ్లో ప్రసారం అవుతుంది అనమాట. ఈ పర్యావరణ అవార్డులు చూసుకుంటే కనుక 2 సంస్థలు ఏంటంటే సైన్స్ ఫర్ సొసైటీ, భూపుత్ర. భారతదేశంలో ఆహార వృధాని కట్టడి చేయడంలో ఈ సంస్థ కృషి చేసింది. అలాగే భూపుత్ర అనేది ప్రపంచవ్యాప్తంగా సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి పాటుపడినందుకు గాను ఈ యొక్క అవార్డులు రావడం జరిగిందనమాట.
సో భారతదేశంతో పాటు దక్షిణాఫ్రికాకి సంబంధించి యాక్షన్ ఆండినా, అలాగే హాంకాంగ్ సంబంధించి జిఆర్ఎస్టీ, అలాగే అక్రమ చేపల వేటలపై పోరాడుతున్న వైల్డ్ లైఫ్ మెరీన్ సంస్థకి సంబంధించి ఈ 3 సంస్థలకి, మన భారతీయ సంస్థ 2 సంస్థలకి ఈ అవార్డు ఇవ్వడం జరిగిందన్నమాట. పర్యావరణ ఆస్కార్. మరొక అంశం, పరిశ్రమల భూ కేటాయింపులు మరింత సరళం, సులభతర వాణిజ్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇండస్ట్రియల్ పాలసీ, ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 2023 to 2027. దీంట్లో భాగంగా ఏదైనా పరిశ్రమ స్టార్ట్ చేస్తే భూ కేటాయింపులు చేస్తారు, భూమి అనేది కేటాయింపు చేస్తారు. ఆ భూమి అనేది దాదాపు 33 సంవత్సరాలకు కానీ 99 సంవత్సరాలకు కానీ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే లీజుకి తీసుకున్నారో ఆ యొక్క సంస్థలు అనేవి ఈ కేటాయింపులు అనేది తమకు సంబంధించి నిధుల సమీకరణకు కొంచెం ఇబ్బందిగా మారుతుందని చెప్పారన్నమాట. దానిలో భాగంగా ఈ యొక్క భూముల్ని కొనేలాగా ప్రక్రియ స్టార్ట్ చేశారన్నమాట. ఏంటంటే లీజు విధానం బదులు సేల్ డీడీ విధానంలో కేటాయింపు, మొత్తం సొమ్ము చెల్లించగానే అమ్మకం ఒప్పందం, డిపిఆర్ ప్రకారం నిబంధనలన్నీ పాటించిన తర్వాత తుది అమ్మక పత్రాలు ఉత్తర్వులు చేసిన పరిశ్రమల శాఖ. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే పరిశ్రమ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి సంబంధించి ఆ భూమి అనేది లీజు కాకుండా పూర్తిగా కొనేలాగా ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి కొన్ని మార్పులు చేశారనమాట. సో మనం తెలుసుకోవాల్సింది అంటే ఇక్కడ ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ అనేది ఇయర్ 2023 to 2027. అలాగే ఇండస్ట్రియల్ పాలసీ అయిపోయిన తర్వాత నార్మల్గా ఏపీ ఐటీ పాలసీ ఉంది. ఏపీ ఐటీ పాలసీ ఏపీ ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఏపీ ఐటీ పాలసీ ఎప్పటి నుంచి ఎప్పటికంటే 2021 నుంచి 2024 మధ్యలో ఉంటుందన్నమాట ఈ యొక్క ఏపీ ఐటీ పాలసీ. అలాగే ఏపీకి సంబంధించి టూరిజం పాలసీ ఉంటుంది. ఇక పాలసీలు చాలా ఉంటాయి, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏపీ టూరిజం పాలసీ ఇయర్ ఏంటంటే 2020 నుంచి 2025. ఇవి ఎన్ని చదువుకోవాలన్నమాట ఏపీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది ఏపీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఏపీకి సంబంధించి ఇండస్ట్రియల్ పాలసీ 2023 నుంచి 2027. దానిలో భాగంగా భూమి కొనుగోలులో కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారనమాట. సో అది ఇవి ఇప్పటివరకు నా కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు సాయంత్రం మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.